I have with me Manasi Chowdhury on my channel, Prema the Journalist, who is the founder of Think Legal. ఇద్దరు అబ్బాయిలు బయట వచ్చారు, నా కార్ సరౌండ్ చేసి చాలా అగ్రెసివ్ బిహేవియర్, నా డోర్ హ్యాండిల్ తీశారు, సైడ్ వ్యూ మిరర్స్ పగలు కొట్టారు. నాకు కొంచెం భయం వేసింది. నాకు యాజ్ అ లాయర్ ఇంత హెజిటేషన్ ఉంది పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి, వేరే అందరు మహిళలకి ఎట్లా ఉంటుంది, అందుకే పింక్ లీగల్ చేశాను. మనం కెమిస్ట్రీ చదువుకుంటాము, బయాలజీ చదువుకుంటాము, మ్యాథ్స్లో పైథాగోరస్ థియరమ్ చదువుకుంటాము, కానీ మన డే టు డే లైఫ్లో బేసిక్ రైట్స్ ఏమున్నాయి అది మనకి ఎవరు నేర్పారు. How is the word feminism in the society today? ఎవరైనా నేను ఫెమినిస్ట్ అని చెప్తే తన దగ్గర నుంచి దూరమే ఉండాలి, అట్లాంటిది యాటిట్యూడ్ ఉంటుంది. ఎందుకంటే మోడర్న్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో కూడా వైఫ్ కెరియర్ని సీరియస్గా తీసుకోరు. వై డూ యూ వాంట్ టు వర్క్? ఓకే, యూ వర్క్ ఫర్ టైం పాస్, పిల్లలు అయినాక అయ్యే వరకు వర్క్ చేసుకో, లేకపోతే సరే నువ్వు ఏదైనా హాబీ లాగా చూసుకో. నువ్వు నీ మమ్మీ డాడీకి వదిలేసి మా ఇంటికి వచ్చి మా మమ్మీ డాడీకి చూసుకోవాలి, అట్లాంటిది మైండ్ సెట్ ఉంటే అది కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుంది. ఎందుకంటే మాకు హండ్రెడ్స్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్, మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కేసెస్ వస్తూనే ఉంటాయి. 100 కేసెస్ ఉంటే దాంట్లో నుంచి 5 మహిళ యాక్షన్ తీసుకుంటారు. అంతే. ఎందుకు? కారణం ఏంటి? ఒక పార్ట్నర్ టూత్ పేస్ట్ క్యాప్ రోజు తీసి అయితే మళ్ళీ పెట్టట్లేదు, సో దాని గురించి ఇరిటేషన్ ఎక్కువ డివోర్స్ తీసుకున్నారు. కానీ నేను కూడా టూత్ పేస్ట్ క్యాప్ పెట్టను, రోజు నా హస్బెండ్ చెప్తాడు నాకు టూత్ పేస్ట్ క్యాప్ పెట్టలేదు. మ్యారేజ్ ఇద్దరిది ఈక్వల్ అవుతుంది కదా, ఇద్దరు మ్యారేజ్ చేస్తుంటున్నారు, కానీ విమెన్ కెరియర్ మీద చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా అది ఉట్టి కెరియర్ గురించి కాదు కదా, అది ఐడెంటిటీ, కాన్ఫిడెన్స్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అన్నీ అక్కడ నుంచి వస్తాయి. ఎవ్రీ ఉమెన్ ఇన్ ఇండియా షుడ్ నో హర్ రైట్స్. సో అదే నా మిషన్.